నేను కాదనుకున్న తర్వాత కనీసం ఒక రోజు కూడా ఉంచరు దొడ్లో. ఇప్పుడు అంటే మనకి అది సెట్ అవ్వదు అనిపించిన తర్వాత దానికి రోజు ఖర్చు పెట్టే డబ్బులు దండగా, ఇది పనికిరాదు అని చెప్పి సమాజానికి తెలిసిన తర్వాత నీ దగ్గర కూడా కొండవు. 2 months ట్యూన్ చేస్తే ఏమన్నా పని చేస్తామా? ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ చేస్తే ప్రిలిమినరీస్ రాస్తావు. ప్రిలిమినరీస్ లో పాస్ అవుతున్నాడు, మెయిన్ ఎగ్జామ్లో ఏం కొడతాం? అర్థమైందా? ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది, ప్రిలిమినరీస్ లోనే పాస్ అవట్లా. ఇంకా పాస్ అయినప్పుడు మెయిన్ ఎగ్జామ్ తీసుకెళ్ళేందుకు ఉన్న పొరుగు పోగొట్టుకున్నాం, తీసేయటం. అంతేగాని ప్రిలిమినరీస్ లో పాస్ అయితేనే మెయిన్ ఎగ్జామ్కి వెళ్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ లోడ్ బండ్లు చూస్తా. నాకు ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఇన్ని బార్లు వేస్తే నాకు 18 దొరకవచ్చు అని ట్రై చేయొచ్చు. అసలు ఆ పరిస్థితులు ఇక్కడే ఫెయిల్యూర్ అనుకో, అక్కడికి వెళ్ళేందుకు దండగా. అది వాళ్ళు తీసుకొచ్చారు, కనీసం అది బ్యాటర్ మొహం కూడా సరిగ్గా చూడలేదు. చెప్పేది అదే. ఇప్పుడు నాకు నర్సరావు మంచి సావస్ కూడా ఉన్నాడు, వాడు చెప్పాడు అన్న ఇదేదో బాగుందని, ట్రైల్ చేసాము. అది అసలు ఇక్కడే పని చేయలే, తీసాం. వాడు చెప్పిన దానికి జరిగిన దానికి అసలు పొందం లేదు. అవన్నీ నా మీద వేసుకుంటా కదా. నేను ఎవడన్నా పలానా వాడు చేశాడని నేను చెప్పాను ఏంటి?